హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేమ్ ఆఫ్ ట్రేడర్స్. ఈ సెటప్ మనకి వన్స్ అపాన్ ఎ వైల్ కింద ట్రీట్ చేస్తా నేను. సో, ఎప్పుడైనా ఈ సెటప్ వస్తే నేను మాక్సిమం కొంచెం అగ్రెసివ్‌గా తీసుకుంటాను పొజిషన్ సైజింగ్ అనేది. సో, ఇక్కడ కూడా నేను అలాగే తీసుకున్నాను. జనరల్‌గా నేను రిస్క్ పర్ డే వచ్చేసి రిస్క్ పర్ ట్రేడ్ 1000 అలా తీసుకుంటాను. ఇందులో కొంచెం అగ్రెసివ్‌గా 2000 పర్ రిస్క్ తీసుకున్నాను. సో, ఇక్కడ చూసుకుంటే ఎంటర్ అవ్వగానే యాస్ యూజువల్‌గా మనకి ప్రాఫిట్స్ అయితే ఇచ్చాయి. బట్ ఆల్‌మోస్ట్ 1:1.5 ఇచ్చిన తర్వాత అది రిట్రేస్ అయింది బ్రేక్ ఈవెన్ వరకు. స్టిల్ నేను పొజిషన్ సైజ్ ఇంక్రీజ్ చేసినా గాని ఇంత కాన్ఫిడెంట్‌గా హోల్డ్ చేస్తున్నాను అంటే ఐ నో ద ఔట్‌కమ్. ఇంతకన్నా రిస్క్ నేను ఎంత రిస్క్ చేశానో నా కాలిక్యులేషన్‌లోనే ఉంది. ఎంత ప్రాఫిట్ వచ్చినా అది కూడా నా కాలిక్యులేషన్‌లోనే ఉంది. సో, నేను అది 1:1.9 నుంచి రివర్సల్ అవుతున్నా పానిక్ అవ్వను. ఎస్ఎల్‌కి ఆల్‌మోస్ట్ ఒక టిక్ నుంచి రివర్సల్ అవుతున్నా పానిక్ అవ్వను. ఏదైనా గాని ఔట్‌కమ్ కోసం వెయిట్ చేస్తా నేను. సో, అలాగే నేను నా టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే, రిస్క్ టు రివార్డ్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ టు రివార్డ్ మనీ మేనేజ్మెంట్. ఈ రెండు ఉంటే సెటప్ అనేది ఆటోమేటిక్గా మీరు బిల్డప్ చేసుకోవచ్చు. రిస్క్ టు రివార్డ్ బ్లైండ్గా మీరు ఒక ట్రేడ్ తీసుకోండి. అది తీసుకున్న తర్వాత 1:2 దగ్గర ఎగ్జిట్ అవుతాను, ఆర్ లేకపోతే ఎస్ఎల్ కోసం వెయిట్ చేస్తాను. ఇలా ట్రేడ్ చేయండి మీరు. మీ ట్రేడింగ్లో డెఫినెట్గా చేంజ్ అయితే కనిపిస్తుంది. రిస్క్ టు రివార్డ్ ఒక్కటే మిమ్మల్ని లాసెస్ నుంచి సేవ్ చేస్తుంది. ఇంకా మిగతావన్నీ మీరు పక్కన పెట్టేసిన సెటప్ అనేది లాస్ట్‌కి వస్తుంది. మీరు రిస్క్ టు రివార్డ్ మనీ మేనేజ్మెంట్‌తో ట్రేడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే 1:1.98 నుంచి రివర్సల్ అవుతుంది కాబట్టి 15 మినిట్స్ క్యాండిల్ అబోవ్ అనేది నేను ట్రైలింగ్ పెట్టాను. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే అది అక్కడే హోల్డ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి టార్గెట్ అనేది హిట్ అయింది. టార్గెట్ హిట్ అయిన తర్వాత అది అదే ఫ్లోలో 1:3 వరకు కూడా వెళ్ళిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.